వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు వస్తా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఇంట్లోనే మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకునే విధంగా కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయంటుంటారు. నిజంగా ఈ హోమ్ రెమెడీ విన్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే కర్పూరంతో కొన్ని రకాల ఆయిల్స్ కాంపోనెంట్స్ కలిపి మనం మసాజ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటుంటారు. అసలు కర్పూరంలో ఉన్న మెడికల్ కాంపోనెంట్ ఏంటి? ఎందుకు ఇది మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తది? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, వినడానికి చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. అసలు కర్పూరంతో ఏదో హారతి ఇస్తారు గానీ, దీంతో మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా అని చెప్పేసేసి నాకు కూడా అనిపించింది. సో, దాని గురించి కొంచెం రీసెర్చ్ కూడా చేసిన తర్వాతే ఈ వీడియో చేస్తా ఉన్నాం. సో, ఒక్కసారి అసలు అందులో ఉన్న మెడికల్ కాంపోనెంట్ ఏంటి అనేది అయితే ఒకసారి మాట్లాడదాం సార్. కర్పూరంని ఇంగ్లీష్‌లో ఏం పదంతోటి చెప్తారు? క్యాంఫర్. ఓకే. ఈ ఏడికెళ్ళి వస్తది? చెట్లకెళ్ళి వస్తది. చెట్లకెళ్ళి ఏ చెట్లకెళ్ళి వస్తది? సినమోమం క్యాంఫోరా చెట్టు పేరు. హోమియోపతిలో మేము చెట్లకెళ్ళి కూడా చాలా మందులు తయారు చేస్తాం. దాంట్లో ఒక మందు పేరు క్యాంఫోరా. దేనిలోకెళ్ళి తయారు చేస్తాం? ఏదైతే మనకు కర్పూరం ఉంటాయి కదా, దాంట్లోకెళ్ళి తయారు చేస్తాం. ఓకే. అండ్ ఇది దేని కోసం వాడతారు? ఇది ఫస్ట్ ఎక్కువ వాడేది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సెకండ్ వాడేది గ్యాస్ట్రిక్ సమస్యలు, ఓకే. థర్డ్ వాడేది నొప్పులు. ఓకే. ఓకే. రెస్పిరేటరీ దానికి దేనికోసం వాడతారు? ఎవరికైతే ఆయాసం ఉంటుంది, బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటాయి, ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది, తుమ్ము, ఫ్రీక్వెంట్గా దగ్గు రావడం, వాళ్లకు ఇది మేము అడ్మినిస్టర్ చేయడానికి ప్రయత్నిస్తాం. మళ్ళా దాని తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, ఎక్కువ గ్యాసెస్ పాస్ అవ్వడం, ఛాతీలో మంట రావడం, మోషన్స్ కి ప్రాబ్లం అవ్వడం, మలబద్ధకం అవ్వడం, వాళ్ళకు వాడతాం. మళ్ళా దాని తర్వాత నొప్పులు ఫైనల్ గా ఎవరికి? ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్ ప్రాబ్లం, ఇవన్నిటికీ వాడతాం. ఓకే. అండ్ ఇది ఎట్లా వాడతాం? పేషెంట్ మాకు ఏమని చెప్తారు వచ్చి? స్ట్రక్చరల్ గా చూస్తే వాళ్లకు ఇక్కడ గుజ్జు ఏదైతే ఉంటది కదా, అది మొత్తం అరిగిపోయి ఉంటది. అరిగిపోయి ఈ బోన్స్ డైరెక్ట్ ఇట్లా అటాచ్ అయిపోయి ఉంటాయి. ఓకే. ఓకే. అయితే మూమెంట్ చాలా వరకు తగ్గిపోతుంది వాళ్ళది. ఇంకా నొప్పి భరించలేని పరిస్థితి ఉంటది. ఇట్లా చాలా మంది వచ్చిర్రు. ఒకరు మన దగ్గర ఇట్లనే మున్నార్ నుంచి వచ్చిండ్రు. ఓకే. మున్నార్ నుంచి వచ్చి ఏం పని చేస్తారంటే, మాది బిజినెస్ ఉంది, హోల్సేల్ టీ సప్లై చేస్తాం మేము అనేసి వచ్చి ఓకే వచ్చి ఏమంటుండ్రంటే, ఎక్స్రే చూస్తే ఇట్లా ఉన్నాయి రెండు మోకాలు, మాకు కంపల్సరీ సర్జరీ అన్నారు. ఎంత సార్ ఏజ్ ఎంత ఉండొచ్చు అతను? ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి 59 years 60 years ఉండే. ఓకే. సర్జరీ చేయించుకోవాలంటున్నారు. ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే కూడా నాకు తగ్గదు అనేసి నా సైకలాజికల్ గా, ఎందుకంటే నాకు చాలా భయం ఉంది సర్జరీ. ఇప్పుడు సర్జరీ లేకుండా నాకు మీరేమైనా తగ్గగలుగుతారా అనేసి అన్నారు. ఓకే, మనం ప్రయత్నిద్దాం అనేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. మనం అడిగినాం ఏముంది టెన్షన్ అనేసి. ఓకే. ఏముంది టెన్షన్? ఏమన్నారంటే, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓకే. ముగ్గురు ఎక్కడున్నారు తెలుసా మీకు? మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎట్లా? అరే కొడుకుకి ఇంజనీరింగ్ అయిపోయిందా, అమెరికాకు, కూతురు ఇంజనీరింగ్ అయిపోయిందా, అమెరికాకు. అక్కడ మిడిల్ ఈస్ట్, దుబాయ్. ఓ అంటే దుబాయ్, అంటే దుబాయ్. అక్కడ ఆడికి వెళ్ళిపోయి పెద్ద ఇల్లు ఉంది వాళ్ళకు. ఇల్లు మొత్తం చుట్టూ తోట, అన్ని చెట్లు, గార్డెన్ అన్ని ఉన్నాయి. కానీ ఇదే మెయింటైన్ నేను ఎట్లా చేస్తా? ఎవరి కోసం చేయాలి? అట్లా ఆయనకు మైండ్ లో అయిపోయింది. ప్లస్ వాళ్ళ మిసెస్ చనిపోయారు. దాంట్లో ఇంకా ఒంటరితనం. అర్థమైందా మీకు? ఒంటరితనం పెరిగి పిల్లల దగ్గర లేరు, ఈ అన్ని టెన్షన్లతోటి ఆయనకు మోకాలు నొప్పులు పెరిగిపోయినాయి. మళ్ళా దానిపైన షుగర్ వ్యాధి. ఓకే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నసరికి ఏమైతుందంటే మళ్ళా దాంట్లో నిద్ర వస్తలేదు, నిద్ర వస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం చెప్పినాము మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మేము ఇచ్చే ట్రీట్మెంట్ వాడండి. మేము ఆయనకి మందు ఇవ్వలేదు, ఆయనకు తగ్గట్టు వేరే మందులు ఇచ్చినాం. వేరే మందులు ఇచ్చినాక ఆ పేషెంట్కి పూర్తిగా తగ్గింది, పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే,
ఈ పేషెంట్కి ఏమన్నామంటే గుడికి పోతారా అన్న, ఓకే. పోతామన్న. గుళ్ళ తీర్థం ఇస్తారు కదా, డైలీ తీసుకోండి. దాంతో పాటు ఇంట్లో ఏం చేయండి అంటే భీమసేని కర్పూరం, ఓకే, భీమసేని కర్పూరం ఇది తెప్పించుకోవాలి. 2 చిటికెడు గోరువచ్చ నీళ్ళ కప్లో వేయాలి. ఓకే, గోరువచ్చ నీళ్ళ కప్లో ఇది వేసి దాంట్లో 4 మిరియాల గింజలు, పెప్పర్, ఇది దంచుకొని దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, ఇది డైలీ తాగాలి. దీంతో మీకు మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే, మంచి రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా తగ్గడానికి మన మందులు కూడా ఉన్నాయి, మన మందులు కూడా రిలీఫ్ ఇస్తాయి, ఇవి కూడా రిలీఫ్ ఇస్తాయి. అట్లా తగ్గుతుంది. ఆల్మోస్ట్ అంటే 4th స్టేజ్ లాగా కనపడతా ఉంది కదా, మరి ఇతనికి ఆపరేషన్ అవసరం లేకుండా నొప్పులు తగ్గిపోయాడు. ఇట్లా చాలా మందికి ఆపరేషన్ చేసుకోకుండా నొప్పులు మనం తగ్గించినాం. ఓకే, ఎన్ని రోజులు సమయం పడుతుంది అండి? ఎందుకంటే హోమియోపతి అనేది చాలా డిలే అని అంటున్నారు కదా మీరు. మన దగ్గర వచ్చి మందులు తీసుకుపోయి 5 రోజుల తర్వాత ఫోన్ చేసి ఏమంటున్నారు, నాకు ఒక 70% తగ్గింది 5 రోజుల్లో. నొప్పి తగ్గింది, పూర్తిగా రోగం కాదు, నొప్పి తగ్గింది. ఓకే, అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటుండ్రు, ఏమైనా స్టెరాయిడ్లు ఇచ్చిండ్రా డాక్టర్ అని. అయితే మనకు ఫోన్ చేసి కనుక్కోవడానికి ఫోన్ చేసిండ్రు. ఓకే, ఏమైనా స్టెరాయిడ్లు అయితే ఇవ్వలేదా, కిడ్నీ మీద ప్రభావం పడుతుంది అంటే ఏం స్టెరాయిడ్లు ఉండవు హోమియోపతి. ఓకే, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఓన్లీ ఎఫెక్ట్ ఉంటుంది, మంచిగా తగ్గుతుంది. ఓకే, ఓకే. అంటే ఎన్ని రోజులు అనేది ఏమన్నా టైం పీరియడ్ ఉంటుందా సార్? అంటే పూర్తిగా మళ్ళీ మోకాలు నార్మల్ స్టేజ్కి రావాలి అని అంటే? పూర్తిగా మోకాలు నార్మల్ స్టేజ్కి రావాలి అంటే ఏందంటే మీ ఏజ్ చూసుకోవాలి. 60 ఇయర్స్ మీ ఏజ్. ఓకే, 60 years కి మోకాలు ఎట్లా ఉండాలి అట్లా అవుతుంది. ఓకే, ఓకే. మన ఫుడ్ హ్యాబిట్ లో ఏమైనా చేంజెస్ రావాలంటారా? అంటే అది కూడా ఏమైనా ఇంటర్లింక్ విత్ నీ పెయిన్ అనొచ్చు? అవును, ఇప్పుడు డైలీ కొందరికి తాగుడు అలవాటు ఉంటుంది, రోజు వేసుకుంటారు. ఓకే, ఏమైతుంది, కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది, అట్లనే బొక్కలు కూడా ఖరాబ్ అవుతాయి. అందుకే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే బోన్స్ మీద అది బోన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, ఓకే, అవును చూపిస్తుంది. అందుకే తీసుకోకండి. మీ లివర్ అయితే పోతుంది, కానీ పోయేటప్పుడు మీకు నడుచుకొని పోవాలి. మీరు మోకాలు నొప్పులు ఉంటే నడుచుకొని కూడా పోనీకి రాదు, మంచాన పడతారు అట్లా. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా అసలు కర్పూరంతో మోకాల నొప్పులు ఎట్లా తగ్గుతాయి అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే సైంటిఫిక్ గా మనకు చేతన్ రాజు గారు ఈ విధంగా, అంటే అందులో ఉన్న మెడికల్ కాంపోనెంట్ ఏంటి అనేది అయితే చెప్పి చూపించారు. సో సర్జరీ వరకు వెళ్ళవలసిన వాళ్ళకి కూడా మోకాల నొప్పులు మనకు హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ వాడి తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.